వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి కాలం ఏర్పడుతుంది. మనకు కావలసినటువంటి ధైర్యము, సాహసము, మోటివేషను మనం సంపాదించుకోగలుగుతాము. ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. దూర ప్రాంత బంధువుల నుండి విశేషమైనటువంటి ఒక శుభవార్తని వినగలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. కోర్టు వ్యవహారాది తీర్పులు, పోలీసులతో వ్యవహారాలు, భూ సంబంధమైన వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. మీరు రాబట్టుకోవాలనుకున్నవన్నీ కూడా ఈ రోజున మీ పేరు మీదకి మారే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. దీనికి తగినటువంటి లిఖితపూర్వకమైనటువంటి వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కొన్ని భూముల్ని అమ్మివేసి మరొక చోట వ్యవసాయ భూముల్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను ఉంటాయి. సాంకేతిక విద్యా సంబంధమైన విషయాలు, అగ్రికల్చర్ విద్యలకు సంబంధించిన విషయాలు నేర్చుకోవాలన్న విధంగా ఆలోచనలు ఉంటాయి, కార్యరూపం దాలుస్తాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యాలయంలో ఓర్పు, సహనాన్ని ప్రదర్శించగలుగుతారు. మీకు రావాల్సినటువంటి సహాయ సహకారాలు, ఆదరణ, గుర్తింపు సకాలంలో మీరు అందుకోగలుగుతారు. మీ కార్యాలయంలో చేసే కొత్త ప్రయోగాలు మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు స్వక్షేత్రం వృశ్చికంలో, చతుర్థ స్థానంలో శని, పంచమ స్థానంలో రాహువు ప్రయోజనకరమైనటువంటి అంశాలకి, రీసెర్చ్కు సంబంధించినటువంటి అంశాలకి ఉపయుక్తంగా మారతారు. దూర ప్రాంతాల నుండి వచ్చే సమాచారం ద్వారా కొద్దిపాటి స్ట్రెస్కు లోబడే విధంగా పరిస్థితులు ఉంటాయి. కార్యాలయంలో మీరు చెప్పినటువంటి విధంగా లీవులు ఇవ్వకపోవటం, బోనస్లు ఇవ్వకపోవడం ఇబ్బందిగా మారుతుంది. మీరు వేరే చోట ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు కొద్దిగా ఆలస్యం అవుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. కొత్త వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. ప్రజా సంబంధమైన విషయాలు, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వ్యాపారాలని మొదలు పెట్టగలుగుతారు. భాగస్వాముల సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో అందుకోగలుగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మనకు వచ్చిన సబ్జెక్టే మన ఫేవరెట్ సబ్జెక్టు అని అశ్రద్ధ చెయ్యవద్దు. నిర్లక్ష్యం పనికిరాదు. కష్టపడి ఒళ్ళు దగ్గర పెట్టుకొని క్రమశిక్షణతో చదువుకోగలిగితే రేపు మంచి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. ఆ రోజున బాధపడాల్సినటువంటి అవసరం ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని క్రమశిక్షణగా ఉండండి. సెల్ ఫోన్లకి, టీవీలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో, ఆహార నియమాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి. తీర్థ ప్రసాదాలను స్వీకరించండి. ప్రథమ తాంబూలాన్ని స్వామివారికి నివేదించండి. ఇంట్లో లేదా దేవాలయంలో ఎరుపు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి సమర్పించండి. విశేషమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు.